బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. 7 పురపాలక సంస్థల్లోని 412 డివిజన్లు, 116 పురపాలక సంఘాల్లోని 2569 వార్డుల్లో పోలింగ్ జరుగుతోంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కేంద్రాల వద్ద చేరుకుంటున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. అన్ని పోలింగ్ కేంద్రాల లోపల బయట వెబ్ కాస్టింగ్ చేసేందుకు ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. 13న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. 16న కార్పొరేషన్ల మేయర్లు, ఉప మేయర్లు, మున్సిపాలిటీల చైర్పర్సన్లు, వైస్ చైర్పర్సన్ల పదవులకు పరోక్ష ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, చెప్పండి. తెలంగాణ వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి కూడా పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 7 గంటల నుంచి కూడా తమ ఓటు హక్కును వినియోగించి పోలింగ్ స్టేషన్ల దగ్గర ఓటర్లు క్యూ కట్టిన పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా 16 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు సంబంధించి కూడా పోలింగ్ జరుగుతుంది. దీంట్లో 52 లక్షల పైసలకు ఓటర్లంతా కూడా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఒకవైపు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు కావచ్చు. 8,191 పోలింగ్ కేంద్రాలకు సంబంధించి కూడా ఏర్పాటు చేశారు. 40,000కు పైగా మంది సిబ్బందికి సంబంధించి కూడా ఎన్నికల విధుల్లో నిర్వహిస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఇక అక్కడక్కడ కొన్ని చెదురుమదురు సంఘటనలు మినహాయించి కూడా ప్రశాంతంగా పోలింగ్ కొనసాగుతున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. కొన్ని జిల్లాలకు సంబంధించి కూడా అక్కడ మందకోడిగా పోలింగ్ జరుగుతున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. 5 గంటల వరకు టైం ఉన్నది కాబట్టి ఇక మొత్తంగా ఇప్పుడిప్పుడే ఆ పోలింగ్ కేంద్రాల వద్ద కూడా చేరుకుంటున్న పరిస్థితి అయితే కొన్ని జిల్లాల్లో ఉన్నదని చెప్పొచ్చు. ప్రధానంగా
ఇప్పటికే ఇక్కడ ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అలాగే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఖమ్మంలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక మొత్తంగా ఈ ఎన్నికకు సంబంధించి కూడా అన్ని ప్రధాన పార్టీలతో పాటుగా ప్రతిపక్ష పార్టీలు బీజేపీ బీఆర్ఎస్ కి సంబంధించి కావచ్చు, అనూహ్యంగా ఇప్పుడు ఏదైతే జనసేన సంబంధించి కూడా అభ్యర్థులు బరిలో దిగే నేపథ్యం కావచ్చు, ఇక్కడ ఎంఐఎంకి సంబంధించి ఎవరు వారికి సంబంధించి కూడా వాళ్ళు గెలుపు ధీమా వ్యక్తం చేస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. ఇక ఈ ఎన్నికకు సంబంధించి కూడా క్రియాశీలకంగా అధికార కాంగ్రెస్ పార్టీ సంబంధించి కూడా డెవలప్మెంట్ అనే నినాదంతో ముందుకెళ్ళింది. ఇప్పటికే సంక్షేమ పథకాలు కావచ్చు, అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, ఇక ఏదైతే 6 గ్యారెంటీలకు సంబంధించి కూడా ప్రజాపాలనలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ వస్తున్నది. ఏవైతే పథకాలు ఇంప్లిమెంట్ అయ్యాయో వాటిని ఏదైతే ప్రజల్లోకి తీసుకెళ్లడం జరిగింది. ఆ మున్సిపాలిటీలకు సంబంధించి కూడా భవిష్యత్తులో అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం అన్నట్టు కూడా ప్రచారాలు నిర్వహించారు. మొత్తంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కూడా తమ గెలుపు ధీమాను వ్యక్తం చేస్తూ వెళ్ళింది. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కూడా కేటీఆర్, హరీష్ రావు అలాగే ఇతర నేతలంతా కూడా ప్రచారాలు నిర్వహించారు. ఇక బీజేపీ నుంచి కేంద్ర మంత్రులు కూడా ప్రచారం నిర్వహించిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి ఇక ఎవరి ధీమాలు వాళ్ళు వ్యక్తం చేస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తున్నది. ఇక ఇప్పటికైతే పోలింగ్ కొన్ని జిల్లాలకు సంబంధించి కూడా మందకోడిగా కొనసాగుతున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఉమ్మడి వరంగల్ జిల్లాకి సంబంధించి ఏదైతే 10 మున్సిపాలిటీలో పోలింగ్ జరుగుతా ఉన్నదో, ఒక కార్పొరేషన్లకు సంబంధించి కూడా పోలింగ్ జరుగుతా ఉన్న నేపథ్యం ఉంది. అక్కడ 10% సంబంధించి కూడా ఇప్పటి వరకు ఏదైతే 11 గంటల వరకు 10% పోలింగ్ నమోదైన నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. ఇక రంగారెడ్డి జిల్లాకి సంబంధించి కావచ్చు, జోగులాంబ గద్వాల జిల్లాకి సంబంధించి, ఇక ఆదిలాబాద్ జిల్లాలకు సంబంధించి కూడా 13% సంబంధించి కూడా పోలింగ్ నమోదైన నేపథ్యం అయితే ఉన్నదని చెప్పొచ్చు. ఇక మిగతా అన్ని కేంద్రాలకు సంబంధించి కూడా పకడ్బందీగా ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో 41,773 మంది పోలింగ్ సిబ్బంది పాల్గొంటున్నారు. ఒక వెబ్ కాస్టింగ్ కూడా ద్వారా కూడా ప్రతి క్షణం నిఘాలో పోలింగ్ కొనసాగుతున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. ఇక భారీ భద్రతా కూడా పోలింగ్ కొనసాగుతున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. కొన్ని జిల్లాలకు సంబంధించి కూడా అక్కడ చెదురుమదురు సంఘటనలు చోటు చేసుకున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. ఇక్కడ అట్లాంటి ప్రాంతాలకు సంబంధించి కూడా పోలీసులను బందోబస్తుకు సంబంధించి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక ఇప్పటి వరకు నాగర్ కర్నూలు జిల్లాకి సంబంధించి అలాగే చొప్పదండి మున్సిపాలిటీలకు సంబంధించి కూడా 12% పోలింగ్ నమోదైంది. ఇక వేములవాడ 14%, ఆదిలాబాద్ జిల్లాలో 12% సంబంధించి, అలాగే మెదక్ జిల్లాకు సంబంధించి కూడా 13.65% పోలింగ్ నమోదైన నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఇప్పుడిప్పుడే ఓటర్లంతా కూడా ఆ పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉన్నది. ఇక ఏదైతే కొన్ని జిల్లాలకు సంబంధించి అక్కడ బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మధ్య కూడా కోల్డ్ వార్ చోటు చేసుకునే నేపథ్యం అక్కడ పోలీసులను వాళ్ళు సంధాయించి పంపించిన పరిస్థితి అయితే కనిపిస్తా ఉన్నది. ఇక ఇప్పుడు ఈ ఎన్నికలకు సంబంధించి కూడా క్రియాశీలకంగా చెప్పొచ్చు. ఎందుకంటే భవిష్యత్తు మరో 3 ఏళ్లలో ఏ పార్టీ సంబంధించి కూడా రూలింగ్ చేయబోతా ఉన్నది. దీంట్లో మెజార్టీ స్థానాలను కైవసం చేసుకుంటే వారికి సంబంధించి కూడా మరో 5 ఏళ్లు కాంగ్రెస్ పార్టీ మెజార్టీ స్థానాలు సొంతం చేసుకుంటే కాంగ్రెస్ పార్టీ మరో 5 ఏళ్లు కూడా తెలంగాణ రాష్ట్రంలో రూలింగ్ చేయగలనే ధీమాతో వెళ్తా ఉన్నారు. ఇక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కాబట్టి ఇక్కడ మెజార్టీ స్థానాలు కైవసం చేసుకుంటే మరోసారి తమ ఏదైతే అధికారంలోకి రావడానికి ప్రజలకు ఎక్కువ ఇండికేషన్ ఇచ్చే విధంగా ఉంటుంది కాబట్టి వాళ్ళు ధీమా వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇక్కడ బీజేపీకి సంబంధించి తాము గతంలో కూడా మెజార్టీ స్థానాలను కైవసం చేస్తున్నారు. ఇప్పుడు కూడా మెజార్టీ స్థానాలకు సంబంధించి కూడా తమకు ఈసారి కూడా గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తా ఉన్నారు. కాబట్టి ఈ రోజు పోలింగ్ 5 గంటల వరకు కొనసాగున్నది. 13వ తేదీకి సంబంధించి కూడా ఎవరి భవితవ్యం అనేది కూడా 13వ తేదీన కౌంటింగ్ జరగబోతుంది. అదే రోజు ఫలితాలను వెల్లడించేందుకు ఈసీ కావచ్చు, ఎన్నికల సిబ్బంది సమయక్తమైన పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. థ్యాంక్ యూ. రైట్ హరీష్.
అవునా